సో ఇవాళ రోజా గారి ఆస్తుల గురించి చర్చ నడుస్తుంది ఏపీలో. ఎందుకంటే రీసెంట్గా రోజా గారు నగరిలో మద్యం దాచిన సీసాలు ఏవైతే ఉన్నాయో అవి వైసీపీ నేతలే పట్టుబట్టించారంట. దానివల్ల ఇప్పుడు ఏపీ మొత్తం నగరిలో కూడా రోజా గారు ఆస్తుల గురించి చర్చ నడుస్తుంది. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తను మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అండ్ అదేవిధంగా మనం ఇప్పుడు న్యూస్లో చూసినట్లయితే ఆవిడ ఆస్తుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఆవిడ ఏం చెప్పారంటే, నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా ఆస్తులు 5 ఏళ్లలో 47% పెరిగాయట. ఎన్నికల అఫిడేట్లో ఆమె తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. 2019లో 9.3 కోట్ల ఆస్తులు ఉండగా ఇప్పుడు దాదాపుగా 13.7 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఇందులో చరాస్తులు 5.9 కోట్లు, స్థిరాస్తులు 7.8 కోట్లని తెలిపారు. కోటి విలువైన బెంచ్ కార్తో పాటు మిగిలిన 9 కార్లు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇకపోతే తాను ఇంటర్ వరకే చదివానని కూడా పేర్కొన్నారు. ఇంటర్ తర్వాత తాను సినిమాలోకి రావడం, బిజీ అయిపోవడం, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేస్తూ ప్రాజెక్ట్స్ చేస్తూ అలా బిజీ అయిపోవడం వల్ల చదువు ఆపేశానని కూడా వెల్లడించారు. అయితే ఈ న్యూస్ చూసినట్లయితే ఇది అఫీషియల్గా ఇక్కడ పేర్కొన్న న్యూస్ మాత్రమే. జనరల్గా ఆవిడకి ఏం చెప్పారంటే, ఇంతకుముందు అంటే సినిమాలు చాలా చేసి బిజీ అయినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆస్తులన్నీ పోవడం, దాచుకున్న డబ్బంతా కూడా పోవడం, సినిమాలు ప్రొడక్షన్ పెట్టడం. వాళ్ళ హస్బెండ్ మీకు తెలిసే ఉంటుంది, సెల్వం అని, తను ఒక డైరెక్టర్. సో సెల్వం అని తను 13 ఏళ్ళు ప్రేమించుకున్నారు. ఫస్ట్ సినిమా చామంతి సినిమా ద్వారా తను పరిచయం అయింది. ఆ సినిమా డైరెక్టర్ సెల్వం అని పెళ్లి చేసుకొని ఆ తర్వాత కొన్ని అనివార్య కారణం వల్ల వాళ్ళు దాచుకున్న డబ్బంతా కూడా పోవడం, అంటే సినిమా ప్రొడక్షన్స్లో పెట్టడం కానీ, ఇంకా ఎందులో ఇన్వెస్ట్ చేయడం కానీ అలా మొత్తం కూడా పోయింది. అయితే ఒకానొక సందర్భంలో రోజా గారి దగ్గర 5,000 చెక్ ఏదైతే ఉందో అది బాండ్స్ అయ్యి 5,000 చెక్ కోసం కోర్టుకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నిజమండి బాబు, నిజంగా 5,000 రూపాయలు తన బ్యాంక్ అకౌంట్లో లేకుండా ఉండడం వల్ల ఆ చెక్ కూడా బౌన్స్ అయింది. అది కోర్టులో కూడా నడుస్తుండే. దానికి సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ కోర్టుని ఆ టైంలో విచారణ చేసిన ఆవిడని స్వయంగా చెప్పారు, 5,000 కూడా లేని స్థితిలో రోజా గారు ఉన్నారు, అంత దీన స్థితిలో ఉన్నారని కూడా ఆ మధ్యన వార్తలు అయితే మనం చూసాం. అంతెందుకు, స్వయంగా రోజా గారు ఎన్నో సందర్భాల్లో టీవీ షోలో కానీ లేదంటే కొన్ని ఇంటర్వ్యూలో కానీ నా డబ్బంతా పోయింది, నేను దాచుకున్నంత మనీ అంతా పోయింది, నాకు అసలు ఏమీ లేదు అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం కూడా ఉంది. ఆ టైంలో అంతకుముందు టీడీపీలో కూడా పనిచేశారు, మీ అందరికీ గుర్తే ఉంది. టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా రోజులు పనిచేశారు, నమ్మకంగా ఉండే. మళ్ళీ ఆవిడ పనితీరు సరిగ్గా లేకో, ఆమె నోటి దురుసు సరిగ్గా లేకో, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుందని తెలియకో మరి చంద్రబాబు నాయుడు గారు ఆవిడనైతే పంపించడం జరిగింది. ఆవిడ పార్టీ నుంచి బయటికి రావడం తర్వాత తను చాలా దీనస్థితిలో ఉండడం వల్ల మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడం. ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళారో అప్పటి నుంచి తన దశ మారిపోయింది. వైసీపీలోకి వెళ్ళినప్పుడు తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేకుండే, ఆస్తులన్నీ పోయాయి, కూడబెట్టుకునే డబ్బంతా పోయింది. తను ఓట్లు కూడా అడిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నా పరిస్థితి బాగాలేదు, మీరందరు దయించి నాకు ఓటు వేయండి, నా జీవితంతో పాటు మీ జీవితాలను కూడా మారుస్తాను అని చెప్పి నమ్మబలికి అందరి దగ్గర ఓట్లు కూడా తీసుకున్న సందర్భం ఉంది. అలాంటి టైంలో ఆవిడ ఓట్లు సంపాదించుకొని వైసీపీలో నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యారు. వన్స్ తను ఎమ్మెల్యే అయిన తర్వాత 5,000 చెక్ బాండ్స్ ఎక్కడ, 5,000 కోట్ల ఆస్తి ఎక్కడ, దాదాపుగా 5,000 కోట్ల ఆస్తిని సంపాదించుకున్నారు రోజా గారు. నిజము, ఇక్కడ ఏదైతే చూపిస్తున్నారో ఆవిడ ఎన్నికల అఫిడేట్లో ఆవిడ పేర్కొన్నారు, కేవలం 9.3 కోట్లు మాత్రమే ఉన్నాయని ఆవిడ అఫిడేట్లో చూపించడం జరిగింది ఎన్నికల వేళ. కానీ ఆవిడకి దాదాపుగా 5,000 కోట్లు ఉన్నాయనేది వాస్తవం, అందరికీ తెలిసిన రహస్యమే. ఎందుకంటే ఆవిడ నగరిలో వాళ్ళతో పాటు, అంటే ఆవిడతో పాటు 2 అన్నలు, రోజా గారి భర్త, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అటు చెన్నై నుంచి ఇటు ఏపీకి సంబంధించిన లావాదేవీలు, ముఖ్యంగా పెద్దిరెడ్డి ఎవరైతే ఉన్నారో దీనికి చాలా సపోర్టు. అంతేకాకుండా వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ మొత్తం కూడా వీళ్ళ చేతుల నుంచే నడుస్తుంది. ఆ హవా అంతా కూడా వీళ్ళే నడిపిస్తున్నారు. ఎర్రచందనం దగ్గర వాళ్ళు ఎన్ని కోట్లు కూడబెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన నగ్న సత్యం.
ఆ విధంగా ఎప్పుడైతే ఆవిడ ఎమ్మెల్యే అయ్యారో అధికారం చేతిలో ఉండగా సో ఉన్నన్ని రోజులే దీపం చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా ఆ టైంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కానీ ఎర్రచందనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇవన్నీ చేయడంలో వాళ్ళ అన్నదమ్ములకి తిని పర్మిట్ ఇవ్వడం, తిని ఎమ్మెల్యేగా ఉండడం వల్ల, అధికారం ఉండడం వల్ల అటు సపోర్ట్ చేయడం, అటు ఈవెన్ నగరికి సంబంధించిన ఏ లావాదేవీలు ఉన్నా కూడా వీళ్ళిద్దరు అన్నదమ్ములు చూసుకోవడం, ఇదంతా కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలో ఈవెన్ సెల్వమణి కూడా చెన్నైలో అతనికి పలుకుబడి ఉండడం, చెన్నై నుంచి ఇక్కడికి అవి ఏవైతే ఎక్స్పోర్ట్ చేయడమో చాలా ఈజీగా అయిపోయింది. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేసి అంటే తను పదవి వచ్చిన తర్వాత ఒకవైపు బిజీగా జబర్దస్త్ షోలు కానీ టీవీ షోల ప్రోగ్రామ్ బిజీగా ఉండి అక్కడ సంపాదించుకోవడం, మరోవైపు అన్నదమ్ములతో ఇటువంటి లావాదేవీలు చేస్తూ అక్కడ సంపాదించుకోవడం చేసిందే తప్ప ఎప్పుడూ కూడా నగరికి కానీ ఏపీలో ఉన్నటువంటి తన నియోజకవర్గానికి ఏపీకి సంబంధించిన ఎప్పుడైతే ఆవిడ మంత్రి అయ్యారో, ఎప్పుడైతే ఆవిడ నార్మల్గా అయితే టూరిజం కానీ లేదంటే స్పోర్ట్స్కి కూడా తను ఎప్పుడైతే ఇవన్నీ చూడడం అంటే తనకి మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలిసింది. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేయకుండా, ఎటువంటివి కూడా చేయకుండా కేవలం తను పర్సనల్గా చాలా సంపాదించుకోవడం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమం చేశాను, ఇది అభివృద్ధి చేశానని ఎక్కడైనా మీరు చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. సో అలా ఆ విధంగా చేసుకుంటూ తను దాదాపుగా చాలా వేల కోట్లు సంపాదించుకునే విషయం తెలిసింది. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికల అఫిడేవిట్లో మాత్రం కేవలం 2019 ఇప్పుడు కాదండి 2019లో 9.3 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయని చెప్పడం, ఇప్పుడు అవి ఇప్పుడు 47% పెరిగాయట. 47% మాత్రమే పెరిగాయి, అంటే 13.7 కోట్ల వరకు పెరిగాయని ఆవిడ పేర్కొన్నారు. మరి 5,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, వాటి గురించి ఎందుకు ప్రస్తావన రాలేదు అని అడుగుతున్నారు. ఇక ఇప్పుడు చరాస్తుల విషయాలకు వస్తే దాదాపుగా 5.9 కోట్లు ఉన్నాయి, స్థిరాస్తులు మాత్రం 7.9 కోట్లు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఇంకా అంతేకాకుండా తన దగ్గర బెంచ్ కార్ వాళ్ళ కొడుకు ఇచ్చానని ఆ మధ్యన వార్తలో చెప్పారు. బెంచ్ కార్కి ₹1 కోటి విలువైన బెంచ్ కార్ వాళ్ళ కొడుకు వాడుతున్నాడు అని చెప్తుంది. ఇంకా తనతో పాటు ఇంకా 9 కార్లు కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. 9 కార్లు కూడా ఇంటి ఒక్క మనిషికి 9 కార్లు 10 కార్లు ఎందుకండి? అసలు తిండికి గతి లేని పరిస్థితిలో ఉన్న నగరి ప్రజలందరికీ ఈవిడ జీవితం ఒక ఉదాహరణ. చూడండి మీరే. సో ఇంటర్ వరకే చదివి సినిమాలకు వెళ్ళి ఇంత సంపాదించుకొని మళ్ళీ రాజకీయాలకు వచ్చి ఇంత సంపాదించుకొని ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మాయ మాటలు నమ్మగలికి ఒక్కటి కూడా పని చేయకుండా ఇప్పుడు ఇందంతా చేస్తూ ఉంటే చూసేవారికి వినేవారికి విడ్డూరంగానే ఉంటుంది. నేను చెప్పింది నిజం. దాదాపుగా ఆవిడ 5,000 కోట్లు ఉన్నాయని అందరికీ తెలుసు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, అది మనకి తెలియదు. అఫీషియల్గా అయితే కొన్ని కోట్లు సంపాదించుకుంది. ఇంకా రీసెంట్గా మద్యం కేసులో ఆవిడ అనుచరులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం కేసులో ఆవిడ ఇంట్లో ఎందుకు దొరికాయి అనేది ప్రశ్న. ఇప్పుడు నగరిలో ఇంట్లో కాదండి, ఆవిడ ఒక కాలేజ్లో దాచిపెట్టారంట. కాలేజ్లో మద్యం సీసాలు దాదాపుగా 250 మద్యం సీసాలు, ఒక్క కేసులో 48 సీసాలు కూడా ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ సీసాలన్నీ కూడా ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎలక్షన్స్లో పంచడానికే కదా, ఎలక్షన్స్లో పంచడానికి లేదంటే పార్టీ కోసమా? మరి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే అడిగేవాళ్ళు లేరా అన్నట్టుగా ఉంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ మద్యం సీసాలు పట్టించేందుకు కూడా వైసీపీ నేతలే. మరి వైసీపీ నేతల్లో ఆమెకు అంత వ్యతిరేకత ఉంది అని అంటే అక్కడ కూడా ఆవిడ నోరు అదుపు చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని కూడా తెలుస్తుంది. అలా ఎవరికి నచ్చకుండా ఎవరికి ఇష్టం లేకుండా ఉండేటట్టు బిహేవ్ చేయడమే ఈమె అలవాటుగా మారిపోయింది. సో రోజా గురించి నా అభిప్రాయం మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు. ఇన్ కేస్ నేనేమైనా తప్పుగా మాట్లాడినా మీరు ఏమనుకుంటున్నారో రోజా గురించి కూడా కింద కామెంట్ చేసి మాకు తెలియపరిచారు. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.